కోరుకున్నది మంచి కింగ్డమ్ టైటిల్ తో వచ్చింది టీజర్. ఎలా అనిపించింది అన్న? ఫస్ట్ కింగ్డమ్ నుంచి పక్కన పెడితే ఆ టీజర్ లో వాయిస్ ఉంది ఒకటి, టైగర్ ఎన్టీఆర్ గారిది. ఆ సముద్రము ఎన్టీఆర్ గారికి ఏదో బంధం ఉంటుంది. ఒక సముద్రం షాట్ చూపిస్తారు. ఆ సముద్రం షాట్ ఎన్టీఆర్ గారి వాయిస్ చూస్తే నేను సడన్ గా అనిరుద్ మ్యూజికల్ అని పడింది. అరే దేవరా 2 టీజర్ రిలీజ్ చేస్తారని అనిపించింది. నిజంగా ఎన్టీఆర్ గారి అంత పవర్ఫుల్ వాయిస్ తో విజయ్ దేవరకొండని అంత పవర్ఫుల్గా చూపించారు గౌతమ్ తిన్నూరి. నిజంగా వన్ ఆఫ్ ద యంగ్ డైరెక్ట్ బెస్ట్లో గౌతమ్ తిన్నూరి అని చెప్పారు. ఎందుకంటే జెర్సీ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి గౌతమ్ తిన్నూరి తెలిసే ఉంటుంది. ఫిదా అయిపోయారు ఆయన డైరెక్షన్కి. ఎందుకంటే ఎంత సాఫ్ట్గా తీశారు జెర్సీ సినిమా, ప్రతి హృదయాల్లో వెళ్ళిపోయింది. ఇప్పుడు అలాగే విజయ్ దేవరకొండ ఈ టీజర్లో ఒక్కటి చెప్పాలంటే ఆయన పూర్వ సినిమాల్లో ఒక యాటిట్యూడ్ ఉంటుంది విజయ్ దేవరకొండది. ఆ యాటిట్యూడ్ లేకుండా ఫస్ట్ టైం కనపడ్డాడు. క్యారెక్టర్ కనపడుతుంది. ఎందుకంటే అక్కడ జైల్లో ఉండే వాళ్ళ లేకపోతే పోలీసు వాళ్ళ ఒక అన్ని వెరేషన్స్. నాకైతే ఇది గౌతమ్ తిన్నూరి రాసిన కేజీఎఫ్ ఏమో అనిపిస్తుంది. అంటే టీజర్లో అలాగే ఉంది కాబట్టి ఒక నాయకుడుగా నేను ఉంటాను, తగలబెట్టేనా, అన్ని డైలాగ్స్ అనేది చాలా బాగుంది. నిజంగా కింగ్డమ్ అనే ఒక వైబ్రేషనే నిజంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ ట్రాక్ ఎక్కుతుందని అనుకుంటా. ఈ 2025లో ఇది ఏమంటారు 2 టైర్ హీరోస్కి వెల్కమ్ బ్యాక్ 2025 అనుకుంటున్నా. ఎందుకంటే నాగ చైతన్య గారికి వెల్కమ్ బ్యాక్ చెప్తూ బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది తండేల్. సీనియర్ హీరోస్ లో హిట్ లేకుండా సతమతం వెంకటేష్ గారికి ఏకంగా ఇండస్ట్రీ హిట్ ఇచ్చింది. సీనియర్ యాక్టర్ లో 300 crores ఎవరు కొట్టలేదు ఇంతవరకు. అంత ఇండస్ట్రీ హిట్ వచ్చింది. 2025 కంపల్సరీ విజయ్ దేవరకొండ నుండి కూడా ఫెయిల్యూర్స్ నుండి బయటపడి మంచి కంబ్యాక్ రావాలనుకుంటున్నాం. 2025 కంపల్సరీ విజయ్ దేవరకొండ కూడా ఇస్తుందని అనుకుంటున్నాం భయ్య. అలా వైబ్స్ కూడా కనపడుతున్నాయి. గౌతమ్ తిన్నూరి విజువల్స్ ఎలా అనిపించినాయి? విజువల్సే కేజీఎఫ్ తార అంటే ఉంటుంది, కానీ గౌతమ్ తిన్నూరి కూడా స్టోరీ టెల్లర్ అంటే రైటర్ కమ్ డైరెక్టర్ కాబట్టి అతని విజువల్లో బాగా తీసుంటాడు. ఎందుకంటే ఇది కూడా టూ పార్ట్స్గా ఉన్నాయని వినబడుతుంది మాకు. కాబట్టి కింగ్డమ్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని విజయ్ దేవరకొండకి అర్జున్ రెడ్డి లాగా ఒక వైబ్ దీంట్లో కూడా కనబడుతుంది. కాబట్టి ఎందుకంటే అక్కడ అర్జున్ రెడ్డిలో ఫ్రెష్గా క్యారెక్టర్ కాబట్టి అందరికి నచ్చింది. దాని తర్వాత ఆయన కొంచెం యాటిట్యూడ్ అవన్నీ వల్ల ఎవరికి నచ్చకపోయారు. అవన్నీ పక్కన పెట్టి ఈ మూవీతో వస్తున్నాడు కూడా ఫ్రెష్గా కనపడుతున్నారు. అంటే ఒక ఫ్రెష్ లుక్లో ఒక చాక్లెట్ బాయ్ కాకుండా క్యారెక్టర్ వాంటెడ్గా చేస్తున్నారు. కాబట్టి నిజంగా విజయ్ దేవరకొండకి మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను. అనిరుద్ మ్యూజిక్ ఎలా అనిపించింది నీకు? అనిరుద్ మీద బ్యాక్గ్రౌండ్ స్పెషలిస్ట్ భయ తమ్మన్ అనిరుద్ వీళ్ళిద్దరికి నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. దీంట్లో కూడా ఒక వెరైటీ ఆఫ్ బీజిఎం చూస్తేనే నేను అసలు ఎన్టీఆర్ గారి వాయిస్ చూసి దేవరా 2 అనుకున్నాం మేము. అలా నిజంగా గౌతమ్ తిన్నూరికి హ్యాట్సప్ చెప్పాలి. ఎన్టీఆర్ గారి వాయిస్ అనిరుద్ మ్యూజికల్లో టీజరే హైలైట్ అయింది. ఇంకా మొత్తం స్టోరీ టెల్లర్ అంటే సినిమా మొత్తం ఎన్టీఆర్ వాయిస్ ఉంటుందని విన్నాము. ఇంకా ప్రేక్షకులు డబల్ ధమాకా. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇప్పుడు కేవలం మహేష్ బాబు ఫ్యాన్స్ వాయిస్ ఉందనే ఒక చిన్న డిస్నీ సినిమాని ఇచ్చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ వాయిస్ అంటే ఇంకా వేరే లెవెల్లో ఉండబోతుంది ఉంటుంది. కాబట్టి ఇద్దరు ఫ్యాన్స్ ఏ గోల లేకుండా హ్యాపీగా చూస్తారని నా అభిప్రాయం. ఓకే.